వైఎస్ఆర్సీపీ కీలక నేత మాజీ మంత్రి ఆర్కే రోజా ప్రాతినిధ్యం వహిస్తున్న నగరి అసెంబ్లీ నియోజకవర్గంలో రాజకీయాలు మారుతున్నాయి. వైఎస్ఆర్సీపీ వైపు గాలి మళ్ళుతున్నట్టుగా కనిపిస్తుంది. ప్రస్తుతం అక్కడ మాజీ మంత్రి దివంగత గాలి ముద్దు కృష్ణమనాయుడు తనయుడు గాలి భానుప్రకాష్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ తరపున ఆయన ఆర్కే రోజాని ఓడించి తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు. కానీ ఆయన కుటుంబంలో ఉన్న విభేదాలతో గాలి భానుప్రకాష్ సోదరుడు గాలి జగదీష్ వైఎస్ఆర్సీపీ వైపు దృష్టి సారించడం ఆసక్తికరంగా కనిపిస్తుంది. చాలా కాలంగా గాలి కుటుంబంలో విభేదాలు ఉన్నాయి. గాలి భార్య జగదీష్ ఒకవైపు ఉంటే భానుప్రకాష్ రెడ్డి మరొక వైపు ఉంటుంటారు. అవన్నీ చాలా సందర్భాల్లో బహిరంగంగానే కనిపించాయి. వారి మధ్య సఖ్యత కుదుర్చాలని టీడీపీ నాయకత్వం చాలా ప్రయత్నం చేసింది. 2024 అసెంబ్లీ ఎన్నికలకు వచ్చేసరికి అది కాసింత సద్దుమణిగింద తప్ప పూర్తిగా సమసిపోలేదు. ఇప్పుడు అది మరోసారి బయటకు వస్తున్నట్టుగా కనిపిస్తుంది. దాంతో గాలి జగదీష్ని వైఎస్ఆర్సీపీ వైపు ఆకర్షించాలని ఆ పార్టీ నాయకత్వం ప్రయత్నం చేస్తుంది. దానికి తగ్గట్టుగా మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పావులు కదుపుతున్నారు. ఆర్కే రోజాకి పెద్దిరెడ్డికి మధ్య చాలా కాలంగా విభేదాలు ఉన్నాయి. నగరిలో ఆర్కే రోజాకి చెక్ పెట్టాలని పెద్దిరెడ్డి చాలా వ్యూహాలు రచించారు. శ్రీశైలం దేవస్థానం బోర్డు మాజీ చైర్మన్ చెంగారెడ్డిని రంగంలో తీసుకొచ్చి రోజాని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారు. కానీ ఆమె వాటన్నిటినీ ఛేదించి చివరికి ఎన్నికల్లో టికెట్ సాధించినప్పటికీ 2024లో మాత్రం గట్టెక్కలేకపోయారు. ఇప్పుడు 2029 ఎన్నికల వైపు రోజా దృష్టి సారించారు. నియోజకవర్గంలో పట్టుని మళ్ళీ పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. అందుకు తగ్గట్టుగా అడుగులు వేస్తున్నారు. తిరిగి మళ్ళీ తను పాగా వేయాలని ఆమె ప్రయత్నాల్లో ఉన్నారు. ఇప్పటికే విపక్షంలో ఉన్న పార్టీ తరపున విస్తృతంగా తన గొంతు వినిపించడంలో ఆర్కే రోజా క్రియాశీలకంగా కనిపిస్తున్నారు. అలాంటి రోజాకు అడ్డుకట్ట వేసే దిశలో పెద్దిరెడ్డి పావులు కదుపుతున్నట్టుగా కనిపిస్తుంది. దానికోసమై గాలి కుటుంబంలో ఉన్న విభేదాలని వాడుకుని గాలి జగదీష్ని వైఎస్ఆర్సీపీ వైపు ఆకర్షించే యత్నంలో ఆయన చర్చలు ప్రారంభించినట్టుగా చెప్తున్నారు. ఇవన్నీ నిజమైతే గాలి జగదీష్ వైఎస్ఆర్సీపీ వైపు మళ్ళితే నగరి రాజకీయాల్లో అనూహ్యమైనటువంటి పరిణామాలు తప్పవనే భావించవచ్చు. అటు తెలుగుదేశం పార్టీలోనూ ఇటు వైఎస్ఆర్సీపీలోనూ కూడా పలు పరిణామాలకు ఆస్కారం ఉంటుంది. తెలుగుదేశం పార్టీలో సొంత సోదరుడే ఎమ్మెల్యేగా ఉండగా నిలబెట్టుకోలేక పార్టీ ఫిరాయించాల్సిన పరిస్థితి వస్తే అది భానుప్రకాష్కి తీవ్రమైనటువంటి తలనొప్పులు తీసుకొచ్చేటువంటి వ్యవహారం. నియోజకవర్గంలో భానుప్రకాష్ పట్టు సాధించలేకపోయారు అనేటువంటి అభిప్రాయాన్ని బలపరుస్తుంది. సామాన్య జనాల్లో ఆయన పరువును తీస్తుంది. అది వచ్చే ఎన్నికల నాటికి భానుప్రకాష్కి అనేక తలనొప్పులు తీసుకొచ్చేటువంటి వ్యవహారం. అదే సమయంలో వైఎస్ఆర్సీపీలో ఆర్కే రోజాకి జగదీష్ రూపంలో మరొక బలమైన నాయకుడు పోటీగా తయారయ్యే అవకాశం ఉంటుంది. పెద్దిరెడ్డి అండదండలతో జగదీష్ ముందుకొస్తే అది రాజకీయంగా రోజాకు కూడా అంత సానుకూల పరిణామంగా ఉండదు. దాంతో అటు టీడీపీలో సిట్టింగ్ ఎమ్మెల్యేకి ఇటు వైఎస్ఆర్సీపీలో నియోజకవర్గ ఇన్ఛార్జికి కూడా ఎక్కట్లు తెచ్చిపెట్టేటువంటి రీతిలో గాలి జగదీష్ అడుగులు ఉంటాయా అన్నది ముఖ్యమైనటువంటి వ్యవహారం. వాస్తవానికి గాలి జగదీష్ పూర్తిగా భానుప్రకాష్తో విభేదించినటువంటి తరుణంలో త్వరలోనే ఆయన పార్టీ మారే అవకాశం ఉందని ఆయన అనుచరులే చెబుతున్నారు. దాంతో నిజంగానే గాలి మాత్రం వైఎస్ఆర్సీపీ వైపు మళ్ళితే రాజకీయంగా తెలుగుదేశం పార్టీకి ఉమ్మడి చిత్తూరు జిల్లాలోనే పెద్ద చిక్కు తెచ్చిపెట్టే అంశంగా ఉంటుంది. ఎమ్మెల్యే కుటుంబ సభ్యులే పార్టీ జెండా మార్చేస్తే అది తెలుగుదేశం పార్టీకి జిల్లా వ్యాప్తంగా కూడా సమస్య తెచ్చిపెడుతుందనడం నిస్సందేహం. మరి ఆయన్ని అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తారా? ఆయన్ని తిరిగి శాంతింపజేసి పార్టీలో కొనసాగేందుకు తగ్గట్టుగా చల్లబరుస్తారా? చూడాలి. ఏం జరిగినా మాత్రం నగరి రాజకీయాల్లో గాలి జగదీష్ నిర్ణయం ఒక కీలకమైనటువంటి పరిణామంగా భావించాల్సి ఉంటుంది.